మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం 11,062 ఉద్యోగాలకు వివిధ కేటగిరీలకు సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి నోటిఫికేషను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకి మార్చి 4 నుంచి అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ఆయా జిల్లాల వారి ఖాళీల జాబితాలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే సర్క్యులేటెడ్ కావడం జరిగింది. ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి పోస్టులు, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా అభ్యర్థులు దాదాపుగా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. మరి డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకు కనిపిస్తారు. కొంతమంది ఏమో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది అసలు డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. డిఫరెంట్ కేటగిరీస్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచరు లేదా స్కూల్ అసిస్టెంట్ కూడా కొన్ని పాయింట్లు దీంట్లో ఉపయోగపడతాయి. అందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని కామన్ డౌట్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా అప్డేట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, జీకే సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, దానిలో కూడా జాయిన్ కండి. టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పీడిఎఫ్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా పంపించడం అనేది జరుగుతుంది. ఈ డౌట్స్ అంటే జనరల్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక సాధారణ అభ్యర్థికి ఎదురయ్యేటటువంటి సందేహాలు, వాటికి సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ డిఎస్సి సిలబస్ ఎక్కువగా ఉంది, ముఖ్యంగా హెచ్జిటి సిలబస్. ఇక్కడ హెచ్జిటి సిలబస్ ఎక్కువగా అన్నప్పుడు 3rd నుంచి మీకు 8th క్లాస్ వరకు అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. అయితే నోటిఫికేషన్లో అప్ టు మీకు 10th స్టాండర్డ్లో టాపిక్స్ మీరు చూసుకోవాలనే విషయం చూచాయిగా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు క్యాండిడేట్కి నేను 8th వరకు స్టిక్ కావాలా లేక 10th క్లాస్ వరకు చదవాలా? సరే, అందరూ చెప్పే సమాధానం కావచ్చు లేదా కామన్గా మనం ఆలోచించినా కూడా మనకు దొరికే జవాబు ఏంటంటే డిఎస్సికి సంబంధించి ప్రైమరీ స్కూల్ టీచర్గా ఎవరైతే హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ అంటే 100% మీరు ప్రిపరేషన్ చేయండి. కొన్ని టాపిక్స్ ఏవైనా మీకు 8th 10th వరకు కంటిన్యూషన్ ఉంటే వాటిని మాత్రం 10th లెవెల్లో చూసుకోండి. దీనివల్ల మీకు జరిగేది ఏంటంటే ఆ టాపిక్ మీద ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది, పూర్తిగా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. ఆ టాపిక్ మీద మీరు కంప్లీట్ పట్టు సాధించిన వాళ్ళు అవుతారు. 8thలో మీకు యూనివర్స్ అనే టాపిక్ ఉంటే అది 9th 10thలో కూడా ఉండొచ్చు, దాని రిలేటెడ్ టాపిక్స్ ఉండొచ్చు. సో అలాంటివన్నీ కూడా ఆ రిలేటెడ్ కంటెంట్ని మాత్రం ప్రధానంగా ఫోకస్ చేయండి. మిగతాది మీరు 8th క్లాస్ వరకు అయితే ఈ సిలబస్ని మీరు డివిజన్ చేసుకోండి. దేనికి అది టాపిక్ వారీగా డివిజన్ చేసుకోండి. ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ మీకు నోటిఫికేషన్లో కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వస్తుంది. గతంలో కూడా రావడం జరిగింది. దాదాపు పెద్ద మార్పులు అయితే ఏమి ఉండవు సిలబస్లో, నేనైతే ఉంటుందని అనుకోవట్లేదు. కాబట్టి మీరు 8th క్లాస్ వరకు అయితే పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసుకోండి. రెండోది, జ్ఞాపకం ఉండటం లేదు. ఇది సాధారణంగా అడిగే ప్రశ్న. సార్, చాలా చదువుతున్నాను కానీ నాకు ఎందుకో చదివేటప్పుడు కరెక్టే అనిపిస్తున్నది, నేను ఆన్సర్ చేస్తా అనిపిస్తుంది, కానీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా ఇంకేదో టెస్ట్ రాసినప్పుడు నాకు 4 ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ నేను పెట్టలేకపోతున్నాను అనేది సాధారణంగా మనకు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఒకటేనండి, జ్ఞాపకం ఉండడం ఉండకపోవడం అనేది మీ యొక్క ప్రిపరేషన్ మీద, మీ యొక్క క్లారిటీ మీద, మీ యొక్క రివిజన్ మీద డిపెండ్ అయింది తప్పితే అది మీదేదో ఇంకేదో జ్ఞాపక శక్తి తక్కువనో లేకుంటే నాకేదో నేను ఇంటెలిజెంట్ కాననో అనేది అయితే అపోహలు ఫస్ట్ పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఫాల్ట్ అనేది మనము సరిగ్గా రివిజన్ చేయకపోవడం వల్లనే. ఎందుకంటే ఇది లెంతీ సిలబస్, వాస్తవానికి డిఎస్సి సిలబస్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, హెవీ సిలబస్ ఉంది. వాస్తవానికి అదంతా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఒక మ్యాథమెటిక్స్, సైన్స్ తప్ప మిగతాదంతా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం గుర్తుంచుకోవడమే, చాలా అంశాలు గుర్తుంచుకోవడమే. ఇక్కడ మెమరీ అనేది క్రియాశీలక పాత్ర, యాక్టివ్ రోల్ పోషిస్తుంది. దానికి చేయాల్సింది మీరల్లా ఒకటే, కంప్లీట్ రివిజన్, కంటిన్యూస్ రివిజన్. ఒక టాపిక్ మీరు చదివారు అంటే 2-3 డేస్ తర్వాత ఖచ్చితంగా ఆ టాపిక్ మళ్ళీ చదివేటట్టు ప్లానప్ చేయండి. ఇది తప్పకుండా మీరు చేయాల్సినటువంటి పని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ డౌట్, కోచింగ్ వెళ్ళాలా వద్దా? ఇది కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను చాలా వాట్సాప్ గ్రూపులలో అక్కడ ఇక్కడ డౌట్స్ పెడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్లో. ఇది జనరల్గా వస్తే డౌట్. ఒకటి, ఇక్కడ కోచింగ్ వెళ్ళకపోవడం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది, మీ స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే డిఎస్సిలో కంటెంట్ మీరు గమనిస్తే కొంత కంటెంటు మీరు అసలు కోచింగ్ అవసరం లేదు.
వాస్తవానికి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు ఉంది అంటే మీకు పెద్దగా అంటే అవగాహన ఉంటుంది. జనరల్గా మదర్ టంగ్ దాంట్లో ఉన్న వ్యాకరణ అంశాలన్నీ కూడా 10th క్లాస్ దాటి ఏ ఒక్క గ్రామర్ పాయింట్ రాదు తెలుగులో. మీరు గమనించండి, ఏదో పెద్ద తెలుగు సాహిత్యమో ఉద్దండులైనటువంటి కవుల గురించో అట్లా అంత డెప్త్గా వెళ్ళి ప్రశ్నలు రావు. బేసిక్ ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కవులను, ఆ మాటకు వస్తే 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి కవిని చూడండి. గ్రామర్ మాత్రము 10th క్లాస్ వరకు కంపల్సరీ చూడండి. 9th 10thలో కూడా గ్రామర్ కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాక్యం అనే టాపిక్ తీసుకుంటే అది 10th క్లాస్ వరకే ఉంటుంది. ఎందుకంటే 8thలో కొంత ఇస్తాడు, 9thలో కొంత ఇస్తాడు, 6th నుంచే స్టార్ట్ చేసిండు, ఆ 10th దాకా మీకు వాక్యం కంటిన్యూ అయిపోయింది. కాబట్టి ఆ వాక్యం గురించి మీరు అప్ టు 10th క్లాస్ వరకు ప్రిపేర్ కండి. కోచింగ్ వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఉన్నటువంటి టైంలో ఈ టైంలో కోచింగ్ వెళ్తే పెద్దగా బెనిఫిట్ అయితే కాకపోవచ్చు. అసలే డిఎస్సి మీద ఐడియా లేదు, మొత్తానికి నేను ప్రెషర్ని, అసలు నేను కోచింగ్ లేకుండా ముందుకెళ్ళని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఆ స్థితిలో ఉంటేనే, అది కూడా ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషను, కరెక్ట్ ప్రాపర్గా సిలబస్ ప్రకారము మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ని మీరు ఎంచుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళే కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ గ్రూప్స్ ఫ్యాకల్టీ ఉండొచ్చు కొన్నిసార్లు సందర్భాలలో. ఇది స్కూల్ సిలబస్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు ఇస్తేనే ఈ కోచింగ్ అనేది ఒక వ్యాలిడిటీ మీకు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప గ్రూప్స్ ఫ్యాకల్టీ తోటి డిఎస్సి కోచింగ్ చెప్పిస్తే ఏమవుతుంది అంటే వారికి సబ్జెక్ట్ అమోఘమైన సబ్జెక్టు ఉంటుంది, కానీ బేసిక్ పాయింట్స్ వాళ్ళు ఏమంటామంటే మనము నేల విడిచి సామ్ చేసిన పరిస్థితి జరిగితే మాత్రము మొదటికే మోసం. ఇదివరకే కోచింగ్ తీసుకొని ఉంటే అసలే కోచింగ్ జోలికి వెళ్ళకండి. నేను చెప్పేది ఎవరికి అంటే ప్రెషర్ అంటే అస్సలే ఇంతవరకు కోచింగ్ తీసుకోలే, ఎవరైనా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి, అట్లా వాళ్ళు మాత్రమే ఆలోచించండి. అది కూడా బెస్ట్ కోచింగ్ సెంటర్కి. 4th పాయింట్, నోట్స్ రాయాలా వద్దా? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు సొంతంగా నోట్స్ రాయకుండా డిఎస్సి కొడతానంటే కష్టమండి. మీరు ఖచ్చితంగా నోట్స్ రాయాల్సిందే. ఈవెన్ మీరు కోచింగ్ వెళ్ళినా కూడా వాళ్ళిచ్చే నోట్స్ మీద డిపెండ్ అయితే డిఎస్సి వస్తుంది అంటే నేనైతే నమ్మను. సొంతంగా నోట్స్ రాయండి, టైం లేకున్నా పర్వాలేదు, కొంచెం టైం క్రియేట్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసుకొని అయినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు సొంతమైన నోట్స్లో ఆ పాయింట్స్ ఉండాలి. నన్ను అడిగితే ఏ పాయింట్ వదలొద్దని చెప్తాను నేను. 3rd నుంచి 8th వరకు ఏ పాయింట్ వదలకండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా మీకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది, డిఎడ్లో ఉంది ఆ బుక్. ఆ కంటెంట్ తెలుగు అకాడమీ నుంచి వచ్చే కంటెంట్ అయితే చాలా కీలకమైనటువంటి కంటెంట్, ముందు అది కంప్లీట్ చేయండి. కాబట్టి నోట్స్ రాసుకోవడమే బెటరు. ఎందుకంటే మీరు రాస్తూ ఉంటే సిలబస్ కూడా కరిగిపోతుంది, పెద్ద కొండలు కూడా కరిగిపోతుంటాయి, మీరు గమనించండి. కాబట్టి నోట్స్ రాయండి, ఈ రోజున స్టార్ట్ చేసుకోండి. ఇప్పటికే స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. గతంలో ఎవరైనా ఉండి మేము మార్కెట్లో మెటీరియల్ చదువుతున్నాము, మళ్ళీ ఈ పాయింట్లన్నీ మెటీరియల్లో ఉన్నాయి, అదంతా వట్టిదేనండి. మీరు మార్కెట్ మెటీరియల్ కొనుక్కోండి, తప్పని నేను అనట్లేదు, కానీ మీ నోట్స్ మీకు ఉండాల్సిందే. మీ నోట్సే మీకు ప్రామాణికం. మీరు ఎక్కువగా మొత్తం టోటల్గా నేను మార్కెట్ మెటీరియల్ డిపెండ్ అవుతా అంటే మాత్రము విజయం వచ్చే అవకాశాలు తక్కువ. నెక్స్ట్ 5th పాయింట్, బిట్ బ్యాంక్స్ చదవాలా వద్దా? మార్కెట్లో చాలా బిట్ బ్యాంక్స్ దొరుకుతాయి. టాప్ 3000 బిట్స్, టాప్ 5000 బిట్స్ ఇట్లా వస్తున్నాయి. ఇది కొంచెము నేనైతే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే వట్టి బిట్ బ్యాంక్ చదివి డిఎస్సిలో సక్సెస్ అవుతామంటే కష్టం. బిట్ బ్యాంక్స్ కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? సరే, ఎవరైనా ఫ్యాకల్టీ పబ్లికేషన్ ఎక్కడైనా మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిస్క్రైబ్డ్ 8th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్ ముందేసుకొని బిట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తారు. ఈ పని వాళ్ళు చేస్తున్నారు కరెక్టే. వాళ్ళు రెడీమేడ్గా రాసిన దాన్ని మీరు చదవడం వల్ల మీకు కాన్సెప్ట్ ఎక్కడొస్తుంది చెప్పండి? కాన్సెప్ట్ రాదు, బిట్స్ గుర్తుండవు. బిట్ వైజ్ చదవకండి. మీరు కాన్సెప్ట్ విని ఉండాలి పర్ఫెక్ట్గా, లేదంటే మీరు రాసుకొని అర్థమన్నా చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ కాన్సెప్ట్ ఉంటుంది, మీరు గుర్తుంటుంది. లేదంటే ఇందాక ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో నాకు జ్ఞాపక శక్తి లేదనే దగ్గరికి వస్తుంది పాయింట్. కాబట్టి బిట్ బ్యాంక్స్ మీద మీరు కంప్లీట్ డిపెండ్ అయితే కాకండి. కొనుక్కోండి, మంచి స్టాండర్డ్ బిట్ బ్యాంక్ ఉన్నది అంటే. కానీ మీరు మొత్తం మీ ప్రిపరేషన్, మీ నోట్స్ అయిపోయిన తర్వాత అందులో బిట్స్ మీరు చూడండి. అది కూడా ఇంకొక మాట చెప్తున్నా, కొన్ని బిట్ బ్యాంక్స్లలో మిస్టేక్స్ కూడా వస్తున్నాయి, తప్పులు కూడా వస్తున్నాయి. అంటే అది బై ప్రింట్ మిస్టేక్ కావచ్చు, లేదా కంప్యూటర్ ఆపరేటర్ తప్పు కొట్టి ఉండొచ్చు. ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ బిట్ బ్యాంక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఏవైనా ఉన్నాయా ఉంటే కొంతవరకే వాటి మీద డిపెండ్ కానీ తప్ప మీ ఓన్ నోట్సే మీకు ప్రామాణికం. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ఇక్కడ సిలబస్ ఎక్కడి వరకు చదవాలి? ఇది ఆల్రెడీ నేను చెప్పేసిన మీకు 8th వరకు పర్ఫెక్ట్ చదవండి.
ఆ కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటే ఎస్ఎస్సి వరకు చూడండి. ఇంగ్లీష్ ఉంది, ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది, 10th క్లాస్ వరకు గ్రామర్ చూడాల్సిందే. తెలుగు 10th క్లాస్ వరకు చూడాల్సిందే. సైన్స్లో కొంత కంటెంట్ 10th క్లాస్ వరకు కంటిన్యూషన్ అయింది, 8th నుంచి అంటే చూడాల్సిందే. కొత్త టాపిక్ ఏమో మీకు చూసుకోకండి, అవసరం లేదు. కంటిన్యూషన్ అయిన టాపిక్స్ మాత్రమే మీరు ఎస్ఎస్సి వరకు చూసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. టెట్ స్కోరు తక్కువగా ఉంది, నేను ఏం చేయాలి ఇప్పుడు? సరే, టెట్ స్కోర్ తక్కువగా ఉంది, ఇప్పుడు ఏం చేయాల్సింది లేదు. మరి నోటిఫికేషన్ డిఎస్సి కంప్లీట్ నోటిఫికేషన్లో మనకేమైనా టెట్ గురించి ప్రస్తావన ఉందా అనేది అది మార్చి 4కే మనకి తెలుస్తుంది. అసలు ఇంకా టెట్ మీద ఇష్యూ నడుస్తుంది, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇస్తే మీరు మళ్ళీ అప్లై చేయండి, టెట్ కూడా రాయండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు టెట్లో వచ్చే మార్క్స్ కూడా రేపు మీ విజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్రనే పోషిస్తాయి. మోర్ దాన్ 100 పైన కనుక మీకు టెట్ స్కోర్ ఉంటే మీరు కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నట్టే. ఇంకా 120 అట్లా కనుక మీకు టెట్ స్కోర్ ఉంటే మీరు పూర్తి సేఫ్ సైడ్లో ఉన్నట్టే మీరు గమనించండి. ఎందుకంటే టెట్లో వచ్చే ప్రతి మార్క్ కూడా మీ విజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. టెట్ నోటిఫికేషన్ వస్తే తప్పకుండా రాయండి. ఇదివరకు తక్కువ ఉంది అనుకుంటే దాని గురించి ఆలోచించకండి, ఇప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఈ డిఎస్సిలో రిటర్న్ టెస్ట్లోనే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తే ఇది ఏమైనా బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఇంగ్లీషు క్లిష్టంగా ఉంది, ఇది చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఎంత ప్రిపేర్ అయినా కూడా 3-4 మార్కులకు మించి రావట్లేదు అనేది గత డిఎస్సి అప్పుడు కూడా ఈ కంప్లైంట్ ప్రధానంగా వింటున్నాం. ఎందుకు వింటున్నామంటే ఇక్కడ మదర్ టంగ్ చాలామంది మ్యాక్సిమం స్టూడెంట్స్ది తెలుగు ఉంటుంది. ఇంగ్లీషుకి వచ్చేసరికి ఎంత గ్రామర్ ప్రిపేర్ అయినా ఎంత ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళేసరికి తీరా పట్టు సాధించలేము, మార్క్స్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీనికి ఒక్కటే మార్గం అండి, పర్ఫెక్ట్ బేసిక్ ఇంగ్లీష్ అయితే మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ముఖ్యమైన టాపిక్స్ గత డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇంగ్లీష్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. ఇలాంటి క్లిష్టమైన ఏరియాస్లో మీరు మార్క్స్ సంపాదిస్తేనే మీరు మెరుగైన ర్యాంకింగ్లో ముందుంటారు, మీరు గమనించండి. కానీ ఇది టఫ్గా ఉంది నేను వదిలేస్తా అంటే కుదరదు. ఎందుకంటే డిఎస్సిలో పోటీ విపరీతంగా ఉంటుంది, ప్రతి అభ్యర్థికి కూడా ఇది డ్యూ ఆర్ డైతో కూడుకున్నటువంటిది డిఎస్సి అనేది. ఎవరు కూడా ఇక్కడ కాంప్రమైజ్ కారు, ఎవరు కూడా ఇక్కడ రాజీ పడరు. కాబట్టి ఏది క్లిష్టంగా ఉందని మీరు వదిలేయడానికి లేదండి. అవసరమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఒక లెక్చరర్, ఒక అధ్యాపకుడు ఎవరైనా హెల్ప్ తీసుకోండి, రోజు 1 గంట సేపు అయినా వాళ్ళతో మీరు శిక్షణ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళు ఈ పని చేయండి. మీరు మ్యాథ్స్ రావడం లేదు, ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ యొక్క సమస్య. ఎంపీసీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి ఈ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటారు. కానీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి మ్యాథమెటిక్స్ మార్కులు పోయే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా ఖచ్చితంగా మీరు ఈ సబ్జెక్టుకు సంబంధించి మీరు మ్యాథ్స్ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. లేదంటే మీకు మీ యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రతి వీడియోను చూడాల్సిన అవసరం లేదండి. స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఎవరు బాగా చెప్తున్నారు, మ్యాథమెటిక్స్ కంటెంట్ బేసిక్స్ నుంచి ఎక్కడ ఉంది దొరుకుతుందండి, చాలా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. కొంచెం కేటాయించండి, బాగా మాత్రం డిపెండ్ కాకండి, కంప్లీట్ యూట్యూబ్ మీద డిపెండ్ కాకండి, గమనించండి. ఎందుకంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. జెన్యూన్ కంటెంట్ ఎక్కడ ఉంది, ఎవరు కరెక్ట్గా ఇస్తున్నారు డిఎస్సికి, ఆ టాపిక్స్ అంటే కొన్ని మ్యాథమెటిక్స్ టాపిక్స్ మీరు సొంతంగా నేర్చుకోవచ్చు, కొన్ని మాత్రం మీకు అర్థం కాకపోవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. అలాంటి వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఏ ఏరియాను కూడా మీరు ఈజీగా తీసుకోకండి. తెలుగు కష్టంగా ఉంది, ఇది అట్లా ఉంటుంది సార్, తెలుగు ఈజీ అని మీరు అనుకోవచ్చు. కానీ తెలుగు కష్టంగా ఉంది అనే వాళ్ళకు కూడా నాకు దొరికారు. ఎందుకు అంటే తెలుగులో సందులు కానివ్వండి, సమాసాలు కానివ్వండి, వాక్యం కానివ్వండి, కొన్ని గ్రామర్ పాయింట్స్ కొంచెం పట్టు లేకపోతే వాటిని ఆన్సర్ చేయడము కొంచెం క్లిష్టమే. వాస్తవానికి తెలుగు ఈజీ అనుకుంటాం కానీ మీరు దిగిన తర్వాత అర్థమవుతుంది. జాతీయానికి సామెతకి తేడాలు తెలియాలి, ఈ క్రింది జాతీయమా సామెతనా అంటాడు సింపుల్గా, లేదంటే ఏదైనా ఒకటి ఇచ్చి ఇది ఏదో గుర్తించండి అని అంటాడు. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ మదర్ టంగ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ తెలుగు ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు అప్ టు 3rd నుంచి 10th క్లాస్ వరకు ఈ ప్రతి చాప్టర్ వెనుక ఉన్నటువంటి బేసిక్ గ్రామర్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, తెలుగు సులభంగానే వస్తుంది. లేదంటే నేను చెప్పినాను, ఎవరైనా హెల్ప్ ఉంటే మీరు తప్పకుండా తెలుగు మీ దగ్గర ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. ఇది మీరు నేర్చుకోవచ్చు, తెలుగు కష్టమేం కాదు, ఇది నేర్చుకోవచ్చు. మీరు వితౌట్ హెల్ప్ కూడా మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ మార్క్స్ మిస్ చేయొద్దండి, తెలుగులో అసలే మార్క్స్ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి పోగొడితే ఇంకా ఇబ్బంది అవుతుంది. మీరు మ్యాథ్స్లో పోతాయి, ఇతరులు పోతాయి, చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, బాగా క్లిష్టంగా ఉంది సబ్జెక్ట్, అసలే రావట్లేదంటే మినిమం మార్క్స్ అని తిండి. కానీ ఇంకా కొంచెం సబ్జెక్టు మీరు
చేయగలుగుతారనుకుంటే దాన్ని పర్ఫెక్ట్ 100% దానికి న్యాయం చేయండి. అప్పుడు కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 11, జనరల్ నాలెడ్జ్ ఏం చదవాలి? ఇది డిఎస్సిలో చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఎందుకంటే నాకు తెలిసి మీ సక్సెస్లో ఈ జీకే అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే కంటెంట్ అందరు చేయగలుగుతారు, ఎట్లాగో ఎట్లా నేర్చుకోగలుగుతారు, నో ప్రాబ్లం. జనరల్ నాలెడ్జ్కి ఒక పర్టికులర్ సిలబస్ లేదు. మీరు గమనించండి, గత డిఎస్సి ప్రశ్నాపత్రాలు చూస్తే ఒక్కొక్కసారి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ పడుతున్నాయి. మీకు జనరల్ సైన్స్ నుంచి కానివ్వండి, ఆ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఆ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్, జిఎస్ టైప్ క్వశ్చన్స్ మీకు జీకేలో మరి మనకు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు దీని గురించి పెద్దగా వర్రీ కావద్దు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఇక్కడ అందరికీ కూడా అదే స్టాండర్డ్లో ఉంటారు. ఎవరు కూడా ఏ సివిల్స్ రాసే వ్యక్తి ఇక్కడ మీకు డిఎస్సి రాయడు, మీరు గమనించండి. ఎందుకంటే ఆయన చాలా ముందు ఉంటాడని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. మీ మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ కోసం ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కొన్ని డిఫరెంట్ టాపిక్స్, ఒక 20-25 టాపిక్స్ ఉన్నాయి. మీకు సపరేట్ వీడియో ఒకటి వస్తుంది. జనరల్ నాలెడ్జ్కి ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జాంపుల్స్తో సహా రెడీ చేస్తున్నాను. అదొకటి చూడండి, మీకు ఐడియా వస్తుంది. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఇది జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఉంది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక 9 మంత్స్ కరెంట్ అఫైర్స్, అట్లీస్ట్ 6 మంత్స్, కానీ మీరు 9 మంత్స్ చూసుకుంటేనే మీరు సేఫ్గా ఉండగలుగుతారు. ఇవాళ జూన్లో డిఎస్సి అంటున్నాడంటే మీరు వెనక్కి 9 మంత్స్ వెళ్ళి చూడండి. అంటే దాదాపుగా మీకు అక్టోబర్ ఆ టైం నుంచి అయితే కంపల్సరీ చూసుకోండి. 2023 అక్టోబర్ నుంచి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో మీరు చూడాల్సింది ఇంపార్టెంట్ మీటింగ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టోర్నమెంట్స్, క్రీడలు కానివ్వండి, లేదా ఇంపార్టెంట్ నియామకాలు, అపాయింట్మెంట్స్ కానివ్వండి, వార్తల్లో నిలిచినటువంటి అంశాలు కానివ్వండి, కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ప్రతి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ కానివ్వండి, పథకాలు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇలాంటి వాటి మీద కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, చంద్రయాన్ కానివ్వండి, ఆదిత్య L1 కానివ్వండి, ఎక్స్పో షాట్ కానివ్వండి, ముఖ్యంగా రీసెంట్గా ఇస్రో సాధిస్తున్న విజయాలు కానివ్వండి, ఈ ఏరియాస్ మీద కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒక 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ను పర్ఫెక్ట్గా చదవండి. ఎవ్రీడే పేపర్ను కూడా, మీకు వార్తాపత్రికను కూడా మీరు ఫాలో అప్ కండి. దీన్ని ఎదుర్కోవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో నేను ఖచ్చితంగా అందిస్తుంటాను. ఇక రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఇది కూడా సాధారణంగా అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు, రోజుకి నేను ఎన్ని గంటలు చదవాలి అని. మరి రోజుకి ఎన్ని గంటలు చదవాలనే క్వశ్చన్ మీకు ఎదురైనప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మీకు టైం ఎంత లభిస్తుంది? ఫస్ట్ మీకు ఎంత టైం లభిస్తుంది, మీ చేతిలో ఎన్ని గంటలు ఉంటున్నాయి, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, అలాంటివి ఉంటే మానేయండి ఇమీడియట్గా. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ డిఎస్సి ప్రిపేర్ అవుతా అంటే డిఎస్సిని వదులుకోవాల్సిందేనండి. మీకున్న టైం తక్కువ. మీకు డైలీ ఇన్ని గంటలు చదవాలని నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే మీకున్న టైం మీరు ఎంత ఎఫెక్టివ్గా చదువుతారు. ఇన్ని గంటలు చదవడం కంటే మీరు చదివిన గంటలలో సబ్జెక్ట్ను ఎంతవరకు మీరు క్లారిటీగా చదవగలుగుతున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. కనీసం 8 నుంచి 10 గంటలు మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒక ప్లాన్ వేసుకోండి, ఆ ప్లాన్ ప్రకారమే మీరు చదవండి. మార్కెట్లో దొరికే మెటీరియల్ ఉపయోగపడుతుందా? ఇందాక నేను చెప్పిన పూర్తిగా మీరు మార్కెట్ మెటీరియల్ మీద డిపెండ్ కాకండి. మీ ఓన్ నోట్సే మీకు బ్రహ్మాస్త్రం. ఇక్కడ ఒక మోడల్ పేపర్స్ తీసుకోండి. ఏదైనా కంటెంట్ మీకు అకాడమీలో పర్ఫెక్ట్గా లేదు, పలానా రైటర్ అద్భుతంగా రాశాడు అనుకున్నప్పుడు చూడండి. ఆ రైటర్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ, ఆ రైటర్కి ఉన్నటువంటి శిక్షణ అనుభవము, ఇవన్నీ కూడా చూడండి. మీరు చూసి ఉన్నారు, బాగా రాసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఏదైనా 1-2 సబ్జెక్టులకు ఉంటే తీసుకోండి, కొంతవరకు చదవచ్చు. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ విషయం. సిలబస్ దాటి ప్రశ్నలు వస్తాయా? రావండి, నో ప్రాబ్లం. ఎందుకంటే కంటెంట్లో రావు. జనరల్ నాలెడ్జ్కి పర్టికులర్ సిలబస్ లేదు కాబట్టి అక్కడ మనం ఏం చెప్పలేం. కానీ మీకు ఎక్కడైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉందో అది దాటైతే క్వశ్చన్స్ రావు, వర్రీ కాకండి అస్సలు. 98 డిఎస్సిలో 10th క్లాస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయి. కొన్ని విమర్శలు వచ్చినాయి, మరి ప్రైమరీ టీచర్కి 10th క్లాస్ వరకు ఎందుకు ఇవ్వాలి అని అప్పుడే చాలా విమర్శలు వచ్చినాయి. కటాఫ్ అంటే మార్క్స్ కూడా తగ్గించాల్సి వచ్చింది ఉద్యోగాలకు తీసుకునేటప్పుడు. ఆ తర్వాత జరిగిన ప్రతి డిఎస్సి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, 2000 నేను రాసిన డిఎస్సి నుంచి అసలు సిలబస్ దాటి ప్రశ్న రావట్లేదు. కాబట్టి మీరు పూర్తిగా దీని మీద డిపెండ్ కావచ్చు. సిలబస్ దాటి ఒక ప్రశ్న కూడా రాదు. ఫస్ట్ సిలబస్ చూడండి, అప్ టు 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ చేసుకోండి. ఏదైనా కంటెంట్ 10th వరకే ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దాని వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేయవచ్చా? చేయరాదని చెప్పిన. ఎందుకంటే ఉన్నదే 2 మంత్స్, మీకు 2-3 మంత్స్. దీంట్లో మీరు ఉద్యోగము సద్యోగం అంటే కూర్చోకండి, మానేయండి. 3 నెలలు డిఎస్సి కొట్టాలనుకుంటే ఉద్యోగం మానేయండి, కూర్చోండి, సీరియస్గా కూర్చోండి. ఈ సలహాలు సూచనలు పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మీరు పెట్టండి. మీ ప్రతి డౌట్కి నేను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.